ఎయిర్పోర్ట్లో భారీగా హెరాయిన్ సీజ్ 54 కోట్లు ఉంటుందన్న కస్టమ్స్ అధికారులు. హైదరాబాద్ నుంచి ముంబై, ఢిల్లీకి డ్రగ్స్ సప్లై, రిసీవర్స్ ఎవరో తెలియట్లేదన్న సిపి సివి ఆనంద్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగిస్తామన్న జిహెచ్ఎంసీ, చెన్నై ఎన్జిటిలో అఫిడవిట్ ఫైల్ చేసిన అధికారులు. రాష్ట్రంలో మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు, ఫ్యాన్లు తిరక్క నీళ్లు లేక విద్యార్థుల అవస్థలు. సమ్మర్ హాలిడేస్తో రద్దీగా మారిన టూరిజం స్పాట్స్, గోల్కొండ, శిల్పారామానికి భారీగా క్యూ కట్టిన టూరిస్టులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి దగ్గర 6.75 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దీని విలువ దాదాపు 54 కోట్లు ఉంటుందని చెప్పారు. హెరాయిన్ను 5 లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, 2 ఫైల్ ఫోల్డర్స్తో ప్యాక్ చేసి తీసుకొచ్చారని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి దగ్గర 6.75 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దీని విలువ దాదాపు 54 కోట్లు ఉంటుందని చెప్పారు. హెరాయిన్ను 5 లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, 2 ఫైల్ ఫోల్డర్స్లో ప్యాక్ చేసి తీసుకొచ్చారని తెలిపారు. బహదూర్పురా డ్రగ్స్ కేసులో 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామన్నారు సిపి సివి ఆనంద్. మరో 2 పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి 225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు షాహిదా సయ్యద్ గతంలోనే ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిపారు. ముంబై నుంచి బ్రౌన్ షుగర్ను ఖాద్రీ హైదరాబాద్కు తీసుకొస్తున్నాడని సిపి చెప్పారు. శంషాబాద్లో ఇప్పటికీ 125 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్టు తెలిపారు. అయితే డ్రగ్స్ రిసీవర్స్ ఎవరో తెలియడం లేదన్నారు సిపి సివి ఆనంద్. ఇప్పటి వరకు మేము ఈ సంవత్సర కాలంలో ఎంతమంది పెడ్లర్స్, కన్జ్యూమర్స్, ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. కానీ అది సరిపోవట్లేదు. వాళ్ళ రీహాబిలిటేషన్ గురించి కూడా చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం నుండి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లో పట్టుబడుతున్న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు, దానికి మరి లోకల్ పోలీస్ సమన్వయం, గ్యాప్స్ ఎక్కడ వస్తున్నాయి ఈ కేసు ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ నేపథ్యంలో ఇతనికి సప్లై కోసము కాసిం అనే వ్యక్తి, ఇతను ఒరిజినల్గా ప్రకాశం జిల్లాకు చెందినవాడు. కింద కన్జ్యూమర్స్ చాలామంది ఉన్నారు, అన్వర్ అని, అవద్, ఇంకా చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇంకా మేము ఆ దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నాం. దీంట్లో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే వారికి నెక్స్ట్ స్టేజ్ రిసీవర్ ఎవరో అనేది వారికి తెలియదు. ఎంత ఇంట్రాగేషన్ చేసి చూసినా వారికి ఎవరికి అప్పగించాలి అనేది వారికి తెలియదు. ఎవరైనా ఫోన్ చేస్తారు, వస్తారు, తీసుకెళ్తారు, కానీ వారికి ఎటువంటి సంబంధం కానీ క్లూస్ కానీ దీని గురించి ఐడియా ఉండట్లేదు. కరోనాతో గత 2 ఏళ్లుగా జరిగిన ఇంటర్ పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా 1443 సెంటర్లలో నిర్వహించారు బోర్డు అధికారులు. 1 నిమిషం నిబంధనతో చాలామంది విద్యార్థులు టైంకి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక ఎగ్జామ్ రాయకుండానే వెనుదిరిగారు. పరీక్షల్లో 1 నిమిషం నిబంధన తొలగించాలని కోరుతున్నారు పేరెంట్స్, స్టూడెంట్స్. జిల్లాల్లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 1 నిమిషం నిబంధన కఠినంగా అమలైంది. హైదరాబాద్లో కొన్ని కాలేజీల్లో 5 నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థులను కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు అధికారులు. ఎండాకాలంలో పరీక్షలు జరుగుతూ ఉండడంతో కొన్ని సెంటర్స్లో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక, వెంటిలేషన్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సెంటర్లు పరీక్షలపై అవగాహన లేక కొందరు విద్యార్థులు ఒక సెంటర్కి బదులు మరో సెంటర్కి వెళ్లారు. గన్ ఫౌండరీలోని మెహబూబియా కాలేజ్లో 2 విద్యార్థులు హాల్ టికెట్స్ మర్చిపోయి ఎగ్జామ్ సెంటర్కి వచ్చారు. అధికారులు వెరిఫై చేసి వాళ్ళని ఎగ్జామ్కి అనుమతించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ ఈజీగానే వచ్చిందన్నారు స్టూడెంట్.
బోర్డు ఎగ్జామ్ రాయడం ఇదే మొదటిసారి కావడంతో కొంత ఆందోళన పడ్డామన్నారు. సెంటర్స్ లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయని, తాము కూడా పూర్తిగా పరీక్షలకు సిద్ధమైనట్టు స్టూడెంట్స్ చెప్పారు. బాగానే అనిపిస్తుంది, రాసినాం బాగానే, మంచి రాసినాం. కాకపోతే ఇంకా క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందని భయపడిండే. క్వశ్చన్ పేపర్ కూడా మంచిగా వచ్చింది. చాలా మంచిగా రాసిన సార్, మంచిగా వచ్చింది పేపర్. చాయిసెస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎగ్జామ్ మాత్రం మస్తు వచ్చిందన్న. క్రాక్ మొత్తం వస్తే 90+ వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చారు. టీఎల్బీ అన్ని మెటీరియల్స్ సాల్వ్ చేసేసినాం. ఎగ్జామ్ మాత్రం ఓకే, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. సూపర్. ఎట్లా అంటే పేపర్ ఎట్లా ఇచ్చారంటే మాకు ఏమైతే క్లాస్లో చెప్పారో అవే మాకు పేపర్లో పడ్డట్టు అన్నీ ఇంకా చదివినవే రాసినాం. అన్నీ చదివినవే వచ్చినాయి, ఇచ్చి పడేసినాం. 99 అయితే పక్క. 2 ఏళ్లుగా యాన్యువల్ ఎగ్జామ్స్ లేకపోవడం, కాలేజీలు సరిగ్గా రన్ కాకపోవడంతో పిల్లలను సిద్ధం చేయడంలో కొంత ఇబ్బందులు పడ్డామన్నారు పేరెంట్స్. తాము ఉంటున్న ఇంటికి సెంటర్కు చాలా దూరం ఉందని, నగరంలో ట్రాఫిక్ వల్ల టైంకు పిల్లలను సెంటర్ తీసుకొచ్చేందుకు కష్టపడ్డామని చెప్పారు. 1 నిమిషం నిబంధన కరెక్ట్ కాదని, చాలా మంది విద్యార్థులు తమ భవిష్యత్తు నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు పేరెంట్స్. రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు ఈ నిబంధనపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా టైం నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయినా పంపించాలి పిల్లలకు. అది తప్పేం కాదు అది, ఎందుకంటే దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు పిల్లలు, పంపించాలి. అందుకని మేము కూడా నిన్న వచ్చి కాలేజ్ చూసుకున్నాం, చూసి ఈరోజు తొందరగానే వచ్చేసింది. అంటే రూల్ ఉంది కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది పిల్లలకి దూరంగా, ఇప్పుడు సిటీలో అయితే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అది కొంచెం తీసేస్తే బాగుంటుంది రూల్ అనేది. ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళు, కార్లలో ఉన్న వాళ్ళు తీసుకొస్తారు, కానీ మామూలు పేద పిల్లలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి వాళ్ళకి రూల్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. బషీర్బాగ్లోని సెయింట్ మేరీ, మలక్పేట్ ముంతాజ్, నారాయణగూడలోని రెహనా జూనియర్ కాలేజీలను ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ విజిట్ చేశారు. నాంపల్లిలో ఎంఐఎం కాలేజీలో సరైన సౌకర్యాలు, తాగునీరు ఏర్పాటు చేయలేదని చీఫ్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ కలెక్టర్ కేఎల్ఎన్ శర్మన్. ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల 24 వరకు జరుగుతాయి. జవహర్ డంపింగ్ యార్డ్ను తొలగించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 33 నెలల్లో 11 వాయిదాల్లో డంపింగ్ యార్డ్ను బయోమైనింగ్ చేస్తామని చెన్నై ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. జవహర్ నగర్లోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్తో వాయు జల కాలుష్యం ఏర్పడుతోందని కొందరు ఎన్జీటీలో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ సందర్భంగా డంపింగ్ యార్డ్ను క్రమంగా తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హాస్పిటల్లో పారిశుధ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్లోని హాస్పిటల్స్లో హరీష్ రావు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో 2,15,00,000 ఖర్చుతో సిటీ స్కాన్ ప్రారంభించారు. కోటి మెటర్నిటీ హాస్పిటల్లో రోగుల తాకిడి పెరిగిందన్నారు మంత్రి హరీష్. కానీ ఇక్కడ యూనిట్స్ తక్కువగా ఉన్నాయని తెలిపారు. పెట్ల బుర్జు, నీలోఫర్ నుంచి కొన్ని యూనిట్స్ను ఇక్కడకు తెప్పిస్తామన్నారు హరీష్ రావు. జంట నగరాల్లో 18 హాస్పిటల్స్లో ఈ నెల 12న ఉచితంగా భోజన కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. 3 పూటలా ₹5 మీల్స్ పెడతామన్నారు మంత్రి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో 2 కోట్ల రూపాయలతో ఒక సిటీ స్కాన్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కోటిలో సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి ఈఎన్టీ హాస్పిటల్, అక్కడ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎక్స్క్లూజివ్ ఈఎన్టీ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ. అయితే అక్కడ పెరుగుతున్నటువంటి లోడుకు, అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉండే. ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోతా ఉంది. సో అక్కడ థియేటర్స్ లేక కూడా కొంత సర్జరీస్ పోస్ట్పోన్ అవుతున్నాయి. సో ఇంకా కొన్ని థియేటర్స్ కూడా అవసరం ఉన్నాయని చెప్పి చాలా రోజుల నుంచి అడిగారు. అట్లా ఇంకా కొన్ని డాక్టర్ పోస్టులు కూడా కావాలంటే ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సుల్తాన్ బజార్ ఈఎన్టీ హాస్పిటల్కు మరిన్ని అడిషనల్గా, అంటే మరిన్ని పోస్టులు, డాక్టర్ పోస్టులను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు 35 కోట్ల రూపాయలతోని 1,00,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ను సుల్తాన్ బజార్ ఈఎన్టీ హాస్పిటల్లో కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైదరాబాద్లో 3 పూటలా కూడా భోజనం పెట్టే కార్యక్రమం. ఇది ఈ నెల 12వ తేదీ నాడు మా గౌరవ హైదరాబాద్ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతోని ఈ నెల 12వ తేదీ నాడు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. సో ఎట్లయితే మనం హైదరాబాద్ లో ఈరోజు ₹5 భోజనం పెట్టే కార్యక్రమం ఉందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా భోజనం పెట్టించే కార్యక్రమం. అంటే ₹23 ప్రభుత్వం చెల్లిస్తుంది, ₹5 వాళ్ళు ఇస్తారు.
నార్త్ జోన్ పోలీసులు సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో పోలీసు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి ప్రారంభించారు. విద్యార్థులు ఉచిత కోచింగ్ సెంటర్లను ఉపయోగించుకొని తమ లక్ష్యాలను సాధించుకోవాలన్నారు మంత్రి తలసాని. దేశంలో ఎక్కడా లేని విధంగా 80,000కు పైగా ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తోందన్నారు మంత్రి. పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మరి నార్త్ జోన్ డీసీపీ గారు వారి యొక్క సహచరులందరూ కలిసి ఒక ప్లాన్ చేసి ఇది గవర్నమెంట్కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ నేనే కమిషనర్ గారితో మాట్లాడి ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి, రెండోది వాళ్ళకి ఏంటంటే ఈ కోచింగ్ అనేది మార్నింగ్ 10 to 4 వరకు ఉంటుంది కాబట్టి అన్నపూర్ణ భోజనం కూడా మనం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగే భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 135,000 ఉద్యోగాలు ఇచ్చింది. రెండోది 80,000. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో 4-10 ఉద్యోగాలు వస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే అంతా యాస్పెక్ట్ మెరిట్ ప్రకారం ఎవరు పార్టిసిపేట్ చేసినా కానీ వాళ్ళ మెరిట్ ప్రకారం బేస్ చేసుకునే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మంచి గొప్ప అవకాశం యంగ్స్టర్స్ ఉన్నారు అందరూ వారికి. రెండోది వాళ్ళకు ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ కుటుంబం సంతోషపడుతుంది, సమాజం కూడా సంతోషపడుతుంది. కాబట్టి ఈ గొప్ప ఆపర్చునిటీని మరి నార్త్ జోన్ డీసీపీ గారు వారి సిబ్బంది వారి యొక్క సహచరులు చేసినటువంటి గొప్ప కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. తప్పకుండా గవర్నమెంట్ పరంగా మా పూర్తి సపోర్టు మీకు అన్ని విధాలుగా ఉంటుంది. ఆటం లైఫ్ పేరుతో సస్టైనబుల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ప్రారంభించింది విశాఖ ఇండస్ట్రీస్. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి రోడ్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఆటం ఎలక్ట్రిక్ బైక్స్తో పాటు ఫుట్వేర్, ఎలక్ట్రానిక్, గ్రాసరీ, హోమ్ అప్లియన్సెస్, క్లాతింగ్, ఆట బొమ్మలు, కాస్మోటిక్స్, శానిటరీ ప్రోడక్ట్స్ లాంటి 13 రకాల వస్తువుల్ని అందుబాటులో ఉంచారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లో లభించే ప్రతి ప్రోడక్ట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తోంది విశాఖ ఇండస్ట్రీ. బయట మార్కెట్లో దొరికే వాటికి ఆటం ఎక్స్పీరియన్స్ సెంటర్లో దొరికే వస్తువులకు తేడా తెలియజేయడంతో పాటు ఆయా ప్రోడక్ట్స్లపై కస్టమర్లకి అవగాహన కల్పిస్తున్నామన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్, జేఎండీ గడ్డం వంశీతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ కొండాపూర్లో కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ను కొత్తగా ఏర్పాటు చేసింది. దీన్ని కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కాంచనలత, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీపీ సారథి వర్మ ప్రారంభించారు. బిజినెస్ స్కూల్ విద్యార్థుల కెరియర్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వారు చెప్పారు. విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తున్నామని, హార్వర్డ్ కేస్ మెథడాలజీ ఉంటుందన్నారు. విద్యార్థులు మంచి ఇంటర్న్షిప్లు పొందేందుకు విదేశీ యూనివర్సిటీలతో విస్తృత ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. మా స్టూడెంట్స్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఒక సెమిస్టర్ ఇక్కడ, ఒక సెమిస్టర్ అబ్రాడ్లో చేయటానికి ఫెసిలిటేట్ చేశాము. అలాగే స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి లాంటి టాప్ యూనివర్సిటీతో టైఅప్ చేయడంతో వీళ్ళందరికీ ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఫెసిలిటీస్ ప్రైవేట్ సెక్టర్లో చేయగలగటం ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. ఈ ఫెసిలిటీస్ అన్నీ మా విద్యార్థులు ఉపయోగించుకొని పైకి రావాలని ఆశిస్తున్నాను. ఇవాళ ఎంబీఏ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అయినా సరే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కింద డిఫరెంట్ కంట్రీస్లో
79 కంట్రీస్లో వాళ్ళు MBA డిగ్రీని చేయడానికి అవకాశం కలిగించింది. కేఎల్ యూనివర్సిటీ ఇండియాలో టాప్ 35లో, అలాగే QS డైమండ్ గేజ్ ర్యాంకింగ్లోను, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్లో టాప్ 400లోను ఉండడం గర్వకారణం. మేజర్గా స్కిల్ సెట్స్ అనేది తెచ్చుకుని స్కిల్ సెట్స్కి స్టూడెంట్కి 360 డిగ్రీస్ డెవలప్మెంట్ కోసం, అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కోసం ఈ కేఎల్ బిజినెస్ స్కూలు, అలాగే కేఎల్ యూనివర్సిటీ, కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. సమ్మర్ హాలిడేస్తో పాటు వాతావరణం కూలవడంతో హైదరాబాద్లోని టూరిజం స్పాట్స్ రద్దీగా మారాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో హాలిడేస్ని ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ సిటీకి టూరిస్టులు క్యూ కడుతున్నారు. టెంపుల్స్, హెరిటేజ్, ఎకో థీమ్ పార్క్స్ అన్నీ ఒకే చోట ఉండటంతో నగర వాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ హాలిడేస్ ట్రిప్కి సిటీకి వస్తున్నారు. సమ్మర్ హాలిడేస్, వీకెండ్స్, పండుగలు వస్తే సిటీలో టూరిజం స్పాట్స్ రద్దీగా మారుతాయి. పల్లె వాతావరణం, చేనేత వస్తువులు, కులవృత్తులు చూడాలనుకునే వారు శిల్పారామంకు వస్తారు. చారిత్రక కట్టడాలను ఇష్టపడే వాళ్ళు గోల్కొండ, చార్మినార్, తారామతి, బారాదరి, 7 టూమ్స్, బోటింగ్ ఇష్టపడే వాళ్ళు హుస్సేన్ సాగర్ కి వస్తారు. అలాగే దుర్గం చెరువు, జూ పార్కు కూడా రద్దీగా మారుతోంది. గత 2 ఏళ్ల నుంచి కరోనా కారణంగా సమ్మర్ హాలిడేస్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయారు జనం. ఇంట్లోనే ఉండి బోర్ ఫీల్ అయ్యారు. కానీ ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ మొదలవడంతో టూరిజం స్పాట్స్ రద్దీగా మారాయి. హైదరాబాద్ లోని టూరిజం స్పాట్స్ లో జనం ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అని చెప్పి పిల్లలకు చూద్దాం అని చెప్పి కొద్దిగా ఇక్కడికి వచ్చింది. ఈరోజు గోల్కొండ పోటీది, చిలుకూరు బాల టెంపుల్ ఒక 1 వీక్ ఇక్కడనే ఉంది. వండర్లా, మళ్ళీ మామూలుగా సాలార్ జంగ్ మ్యూజియం, పిల్లలకు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీ, పిల్లలకు సంబంధించి అన్ని చేద్దాం అనుకుంటున్నాం. గోల్కొండకి 2 రోజుల్లో దాదాపు 30,000కు పైగా టూరిస్టులు విజిట్ చేశారు. శిల్పారామంనకు దాదాపు 3,000 మంది, ఓల్డ్ సిటీలోని చార్మినార్, ట్యాంక్ బండ్, బోటింగ్ పాయింట్స్ కి కూడా వేల మంది వచ్చారు. జనం రాకతో టూరిజం స్పాట్స్ దగ్గర ఉన్న చిన్న వ్యాపారులు, గైడ్స్ బిజీగా మారారు. अभी फिर क्या एग्जाम्स स्टार्ट हो रहे, अब नहीं बोल सकते, फिर पब्लिक कम हुआ था. अभी समर ज़्यादा, धूप का गर्मी ज़्यादा है ना, इसके वजह से पब्लिक बहुत कम है. హైదరాబాద్ కి వస్తే 2-3 రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేస్తామంటున్నారు పర్యాటకులు. ఎండలు కాస్త తగ్గితే టూరిస్ట్ స్పాట్స్ కి ఇంకా రష్ పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో మరో మహా తెలుగు సంబరానికి అంతా రెడీ అవుతోంది. అమెరికా తెలుగు సంఘం ఆట 17వ మహాసభలను గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 1 నుంచి 3 వరకు వాషింగ్టన్ డీసీలో ఈ వేడుకలు జరగనున్నాయి. అమెరికా తెలుగు సంఘం ఆట ఆధ్వర్యంలో మరో తెలుగు పండగ అంగరంగ వైభవంగా జరగబోతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని కన్వెన్షన్ సెంటర్లో ఆట 17వ మహాసభలను నిర్వహిస్తున్నారు. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మ విభూషణ్ జగ్గి వాసుదేవ్, కవులు, కళాకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు, నటుడు విజయ్ దేవరకొండ, నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. గోల్ఫ్ టోర్నమెంట్, మాస్ట్రో ఇళయరాజాతో సంగీత విభావరి, మెలోడీ సాయి, తమన్ మ్యూజిక్, సంచలన గాయకుడు రామ్ మిరియాల అండ్ బ్యాండ్ సంగీతం వీణుల విందు చేయబోతోంది. ఔత్సాహిక గాయకుల కోసం జుమ్మంది నాదం, నృత్య కళాకారులు సయ్యంది పాదం, ఆట అందాల పోటీలు, శ్రీనివాస కళ్యాణం, ఓడలో ప్రయాణం, నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వీడియో షార్ట్ ఫిలిం పోటీలు, ఆటల పోటీలను నిర్వహిస్తారు. ఆట 17వ మహాసభల్లో 200కు పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆట అధ్యక్షుడు భువనేష్ భుజాలా, ఆట కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, ఆట కాన్ఫరెన్స్ మీడియా కాన్ఫరెన్స్ చైర్ రాము మున్రాతితో పాటు ఆట కార్యవర్గం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. 15,000 మంది తెలుగువారు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలకు పెద్ద పండుగ. గోడలపై పిచ్చి గీతలు, ఎండల్లో ఆటలు, కేరింతలు, మొబైల్ ఫోన్స్లో గేమ్స్, టీవీలో కార్టూన్స్. వాళ్ళ అల్లరిని ఆపాలంటే తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. అందుకే పేరెంట్స్ని వీళ్ళని సమ్మర్ క్యాంప్స్కి పంపుతుంటారు. హైదరాబాద్ సిటీలో ఈ సమ్మర్ క్యాంప్స్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. చదువులు, పరీక్షలు, ప్రాజెక్ట్ వర్క్స్, ట్యూషన్స్ తో ఏడాదిలో 10 నెలలు పిల్లలు బిజీగా గడుపుతుంటారు.
అందుకే స్కూల్ హాలిడేస్ అంటే ఫుల్ గా రిలాక్స్ అవుతారు. గతంలో వేసవి సెలవులకు ఊళ్ళకు వెళ్లి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గడిపేవాళ్లు. పెద్దవాళ్ళు చెప్పే కథలు వింటూ పంట పొలాల్లో ఆడుకునేవాళ్లు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు బిజీగా ఉండటంతో సమ్మర్ హాలిడేస్ లో ట్రిప్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వేసవి సెలవులు వేస్ట్ కాకుండా సంగీతం, డాన్స్, బొమ్మలు గీయడం, కరాటే, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇలా ఏదో ఒకటి నేర్చుకునేందుకు సిటీలోని సమ్మర్ క్యాంప్స్ లో చేరుస్తున్నారు పేరెంట్స్. యూకేజీ నుంచి 10th క్లాస్ పిల్లల దాకా యాక్టివిటీతో పాటు అకాడమిక్స్ కూడా నెలన్నర రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ లో నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది స్కూల్స్ లో సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని గత 5 ఏళ్లుగా పిల్లల సంఖ్య పెరిగింది అంటున్నారు నిర్వాహకులు. గతంలో అంటే మ్యామ్ ఎవ్రీ ఇయర్ బాగా ఇంట్రెస్ట్గా వస్తున్నారు పిల్లలు కూడా. మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పాటరీ మేకింగ్, ఇంకా మ్యూజికల్, కీబోర్డు అన్నీ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తాము ఇట్లా యాక్టివిటీస్ వైజ్గా. ఎక్కువ పేరెంట్స్ ఏంటంటే ఎర్లీ హెడ్ ప్రోగ్రామ్కి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. అకాడమిక్ వైజ్గా ఉంటుంది కదా, ఇందులో కూడా యాక్టివిటీస్ ఉన్నవి. అంటే ఈవెన్ డ్యాన్స్, కరాటే, ఇవి ఫన్ డే బాగా ఎంజాయ్ చేస్తారు మ్యామ్. కరాటే కూడా బాగా ఫిజికల్గా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. డ్యాన్స్ కూడా ఎవ్రీ క్లాస్ ½ అన్ అవర్ ఉంటుంది, డైలీ ½ అన్ అవర్ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. హాలిడేస్ లో ఇళ్లలో పిల్లలను మేనేజ్ చేయడం కష్టం అంటున్నారు పేరెంట్స్. వేసవి సెలవులు వృధా కాకుండా సమ్మర్ క్యాంపులో చేరుస్తున్నట్లు చెబుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం నేర్చుకుంటున్నారో తెలియటానికి సీసీ కెమెరాలు కూడా ఉంటాయంటున్నారు పేరెంట్స్. Summer camp wise it is good, means it's only for 3 hours, and I think school wise they are focusing on engaging kid in multiple activities, but it's quite difficult because we have the video access what is happening, but we can't hear what the teacher is saying. Parents are very happy because since last 2 years kids were at home and they were handling, and somehow we are also doing, and it is somehow difficult for the parents also to handle the kids at home, because if a child is coming to a school तो वो जैसा करेगा घर में exactly वो नहीं हो पा रहा है. So somehow our parents are very happy. చదువులు, హోంవర్క్స్ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో పిల్లలు హ్యాపీగా సమ్మర్ క్యాంప్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.